ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే అసలు గంగమ్మ తల్లి జాతర అనేటప్పటికీ చిత్తూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇది మెయిన్గా ఫస్ట్ అంటే ముందుగా అనుకున్న పార్టీనా లేకపోతే తర్వాత వచ్చిందా? లేదు, ఇది ముందు నుంచి సార్ చాలా ఉంది సినిమా సార్ రాసుకున్న దాంట్లో, అందులో ఇది కూడా ఉంది. ముఖ్యంగా సార్ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి. చిత్తూరు డిస్టిక్ గురించి మొత్తం ఆయన స్టడీ చేసినారు ముందే. ఆయన టీం ఉన్నారు, సార్ టీం ఉన్నారు, స్టడీ చేసి అసలు ఏమేమి ఉన్నాయి, మన ఒక భాష మాత్రమే కాదు అసలు డిస్టిక్ యొక్క ఆ డిస్టిక్లో ఉన్న కల్చర్ మొత్తం ఆయన దాని మీద స్టడీ చేసినారు. అందులో గంగమ్మ జాతర చాలా ఫేమస్. అక్కడ ఇట్లా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకొని వెళ్ళడం, కుండలు ఎత్తుకొని తిరగడం, రకరకాల వేషధారణలు ఉంటాయి. ఇవన్నీ తిరుపతిలోనే కాదు, పలమనేరు, పొంగనూరు, ఇట్లా మన డిస్టిక్లో చాలా వరకు గంగ జాతర అట్లనే చేస్తారు. సో కల్చర్ని మన వీరా కోగటం గారని మనం చూసుంటాం, నేమ్ కార్డు కూడా ఉంటుంది, కల్చర్ అండ్ సమ్ ఏదో ఉంది, దాని గురించి రీసెర్చ్ చేసి అన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి సారీ సబ్మిట్ చేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ గంగ జాతర. పార్ట్ 3లో ఇంకా ఉందా? ఇప్పుడు గంగ జాతర మనం పార్ట్ 2లో చూసాం. పార్ట్ 3లో చూడాల్సింది ఇంకా చాలా ఉంది మీకు. అసలు పార్ట్ 3 అయితే దాని అంటే పార్ట్ 2 ద రైజ్ అయితే పార్ట్ 3 ర్యాంపేజ్ అంటే అల్లాడించబోతున్నాడు. ఆ అల్లాడించేది మరి సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎలా ఉంటుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు జాతర గురించి అడిగారు కదా, జాతర గురించి ఒక విషయం చెప్పాలి. అందరూ చూసుంటారు సినిమా. ఇప్పటికీ ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, పుష్ప సినిమా ఇంకా చూడలేదు, చూద్దాం అనుకుని ఉంటే, ఒక 20 నిమిషాలు ఏమో ఉంటుంది జాతర సీక్వెన్స్. మీరు పెట్టే ఆ డబ్బులు ఏదైతే ఉందో, 100 కావచ్చు, 1000 కావచ్చు, 200 ఎంతైనా కానీ వాళ్ళ స్థాయి తగ్గట్టు డిఫరెంట్ థియేటర్స్లో వెళ్తూ ఉంటారు. ఆ ఒక్క సీన్ చూడడానికైనా సరే మీరు సినిమాకి వెళ్ళాలి. ఓన్లీ జాతర సీన్ చూడడానికే చాలు, మీకు అది వచ్చేస్తుంది అనమాట. సినిమా చూసామన్న తృప్తి వచ్చేస్తుంది. ఒక్క సీన్ చూసినా చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతంగా దాన్ని తీశారు సార్. ఆ 20 మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఫైట్ ఉంది, ఎమోషన్ ఉంది, సాంగ్ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఉంది. అంటే అన్నీ అవమానించడంతో పాటు ఎవ్రీథింగ్ ఇన్ని ఒక 20 ఎపిసోడ్లో చూపించడం అనేది, అది కూడా హై లెవెల్లో చూపించడం, నిజంగా ఇది ర్యాంపేజ్ అంటారు. ఈ ఎపిసోడ్ ర్యాంపేజ్. నేను బ్యాడ్మింటన్ ఆడే చుట్టా గ్రౌండ్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. నేను ఓటీటీలోకి వచ్చినాక చూస్తాను రా, ఆ జనాల్లో నేను ఆడిపోతాను, నాకు టైం దొరకట్లేదు అంటే చెప్పిన, సార్ మీరు సినిమాకి చూసే టైం లేదంటున్నారు కదా, మీరు సినిమా 11 గంటలకు అనుకోండి, మీరు 12 గంటలకి వెళ్ళండి థియేటర్. 12 గంటలకి అయినా సరే వెళ్ళి జాతర ఎపిసోడ్ ఒకటి చూసారండి. మీరు ఓటీటీలో చూస్తే ఏడుస్తారు మీరే. ఈ ఫీల్ ఉన్నది, ఈ సీన్ని నేను థియేటర్లో మిస్ అయిపోయాను రా అని మీరే ఏడుస్తారు. అంత మంచి సీన్ అది. మీకు టైం లేకపోతే సగం సినిమా అయిన తర్వాత అయినా సరే మీరు వెళ్ళి ఒక్క సీన్ అయినా చూసి రావాలి మీరు అని చెప్పి. ఓకే, సో ఈ షూటింగ్ అంతా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ జరిగింది? పార్ట్ 2 చాలా వరకు మన ఫిలిం సిటీలోనే జరిగింది, రామోజీ ఫిలిం సిటీలోనే. ఓకే, చాలా వరకు 90% 80% ఫిలిం సిటీ. సో పార్ట్ 1 మాత్రం రియల్ లొకేషన్స్లో అక్కడ చిత్తూరు సైడ్ జరిగిందా? పార్ట్ 1 అంతా బయట జరిగింది. పార్ట్ 1 చాలా తక్కువ మోతాదులో ఫిలిం సిటీలో జరిగింది. మొత్తం రియల్ లొకేషన్స్ చిత్తూరు కాదు కానీ తెన్కాసి, తమిళనాడు, మన మారేడుమిల్లి అని ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ అంతా బయటనే అని. ఓకే, అండ్ ఇంకొక సీన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ పార్ట్లో రప్ప అని చెప్పేసి ఈ వర్డ్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారా చిత్తూరు అటు సైడ్ ఏమన్నా? ఖచ్చితంగా. మామూలుగా నరికేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రప్ప అని దాన్ని వాడతాం. ఓకే, నరకతాన కొడక రప్ప అని అట్లా. మామూలుగా ఎక్కువ గొడవ పడి ఇంకా ఫుల్ అగ్రెసివ్ స్టేజ్లో ఉండేటప్పుడు అలాంటి పదాలు వాడతారు. పల్లెల్లో గొడవ పడుతుంటారు కదా, ఎవరైనా వాడుతున్నారు. దీని మీద కూడా వర్క్ చేశారా మీరు? వర్క్ చేయడం ఏంటి అంటే, అదృష్టం ఏంటంటే మేము గ్రామీణ వాతావరణంలో పెరిగినాం కాబట్టి, చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం కూరుపర్తి గ్రామం. ఓకే, సో గ్రామంలో పుట్టి పెరిగినాం కాబట్టి చాలా వరకు విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది కాబట్టి పల్లెల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ఉంటారు ఏందని మాకు తెలుసు. నాకు ఇంకా పనిచేసిన స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పుష్ప సినిమాకి స్లాంగ్కి ఆ డిపార్ట్మెంట్లో తీసుకోవాలంటే
అంత ఈజీ కాదు. అవును అంత అసలు. సో దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలా. Hmm. ఆ క్వాలిఫికేషన్ దేవుడి దయ వల్ల నాకుంది. సో అట్లా వర్క్ చేసినాం. ఈ రప్ప రప్ప అనే పదం ఇంకా బాగా పీక్స్కి వెళ్ళిపోయి గొడవ వార్నింగ్ ఇచ్చే టైంలో వాడతారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ అనమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్. యా, రాను నా కొడకలా ఎవడోడు వస్తాడో నరికేస్తా ఒక్కొక్కరిని రప్ప రప్ప అని అట్లా. ఓకే. ఇది గొడవకి వెళ్ళినప్పుడు మామూలుగా నీకు ఎంతమంది ఉన్నా నీ సపోర్ట్ తెచ్చుకో ఇట్లా ఇట్లా అంటారు కదా. ఇంకోటి ఏంటంటే అని రష్మిక మందన్న గారు, ఆవిడ కూడా ఒక చిత్తూరు లేడీ ఎలా అయితే మాట్లాడతారో యాజ్ ఇట్ ఈస్, ఈవెన్ వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆ పలికే పదాల వరకు అన్ని ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అసలు బాగా స్టడీ చేశారు. అవును. మీరు ఒక విషయం చెప్తా. చెప్పండి. రష్మిక గారిది ఆ జాతరలో ఆమె చెప్తారు కదా. అవును, ఆ పెద్ద డైలాగ్ అది. పెద్ద డైలాగ్ చెప్పి పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అని. ఆ ముందు రోజు సార్ మీటింగ్ పెట్టారు. సార్ మీటింగ్ పెట్టి వీరాన్న, నేను, ఇంకా మా స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూర్చున్నాం. విలేజెస్లో మామూలుగా అంటే ఇట్లా అర్బన్ స్టైల్లో కాకుండా, సిటీలలో లేడీస్ గొడవ పడితే ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కాకుండా, పల్లెల్లో గొడవ పడేటప్పుడు లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారు అని అందరం ఒక పెన్ను పేపర్ తీసుకొని అందరం రాసుకొని, సార్ ఇలా బిహేవ్ చేస్తారు సార్, ఇలా బిహేవ్ చేస్తారు సార్ అని. ఎంత వర్క్ ఉంటుంది తెలుసా దాని వెనకాల, చాలా హోంవర్క్ ఉంటుంది. అందరం రాసుకొని ఒక్కొక్క పేపర్లో అన్నీ చేసుకొని, మేము ఒకరు రాసింది సేమ్ ఇంకొకరు రాసుంటే అవన్నీ ఒకే మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చెప్పుకున్నాం అందరం వాళ్ళ దీని ప్రకారం రాసుకుంటాం. ఇదేంటి ఇట్లా చెంగు చెక్కుకోవడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ అవన్నీ రాసుకుంటున్నాం. ఓకే, ఓకే. రాసుకొని వాటన్నిటినీ మళ్ళీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే అంతవరకు ఫుల్ ఎమోషనల్గా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మొత్తం అయిపోతుంది, డైలాగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి స్వామి వెళ్దామా, అమ్మ బాబాయ్ ఏంటిది ఇంత సడన్ చేంజ్ అవ్వరని థియేటర్లో అంతా క్లాప్స్ అప్పుడు. అస్సలు ఒక్క నిమిషం ఏంటంటే అక్కడ వరకు ఒక శివంగిలా కనిపించిన ఆ అమ్మాయి సో సడన్గా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అనుకువగా ఉండాలి, అంటే దేవుడిలాగా భర్తనే నా దేవుడు, పుష్ప నా దేవుడు, ఆయన ఎట్లా చూడాలి, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు వినయంగా అట్లా చూపించేటప్పుడు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. పుష్ప సినిమా అందరూ ఎర్రచంద్రం అనుకుంటారు, అది భార్యాభర్త సినిమా. అది పుష్ప పార్ట్ 2 అయితే ఆ లవ్ చూపించారు, భార్యాభర్త సినిమా. అది అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ ప్రేమ. అది హస్బెండ్ అండ్ వైఫ్ చూడదగిన సినిమాలు ఈ మధ్య కాలంలో రావట్లేదు. అంత లవ్ స్టోరీలు వచ్చినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ సినిమాలు ముందు వచ్చేవి. రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వచ్చేవి అనమాట, ఆ లవ్ ఆ రిలేషన్షిప్ గురించి. మళ్ళీ అలాంటిది వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కాకుంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫుల్ ప్యాకేజ్. నైస్. అంటే అలాగే క్లైమాక్స్లో తారక్ పొన్నప్ప ఎపిసోడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అరే బయటకు వచ్చే వాళ్ళందరూ అరే క్లైమాక్స్ ఫైట్ ఎంత బాగుందిరా పోయి, ఆ విలన్ ఎవరో నిజంగా అద్దరగొట్టేశాడు, చింపేశాడు అని చెప్పేసి తారక్ పొన్నప్ప గురించి అడుగుతున్నారు. సో తన యాక్టింగ్ గురించి నువ్వేమంటావు అసలు? తారక్ పొన్నప్ప ఆయన అద్భుతమైన యాక్టర్ అండి. చాలా బాగా ఈజీగా మనం యాక్చువల్గా అతనికి తెలుగు తక్కువ వస్తుంది, తెలుగు మాట్లాడతారు, నేర్చుకున్నారు. బట్ కన్నడ అతను, అదే కన్నడ అతను కదా. అయినా సరే మా డైలాగులు తెలుసు కదా మీకు, అప్పటికప్పుడు మారుతుంటాయి. సార్ వచ్చి ఇది యాడ్ చేద్దాం, ఇది తీద్దాం, ఇది ట్రిమ్ చేద్దాం, ఇది ప్లస్ చేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా సరే అతను అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాడు, చాలా ఈజీగా. స్పెషల్ టాలెంట్ అతనికి, నిజంగా దేవుడిచ్చిన వరం. వెంటనే నేర్చేసుకుంటారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా, ఈ కన్ను ఒకటి ఇలా కొంచెం కొంచెం బ్లింక్ అవుతుండాలి, అది ఇట్లా ఇట్లా అంటుండాలి, అది చూసుకుంటూ డైలాగ్ చూసుకుంటూ, అది కూడా కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగు. అది కడప స్లాంగా? ఓకే, ఓకే. కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్ అది. సో తెలుగు రావడమే కష్టం ఆయనకి, దాన్ని మళ్ళీ స్లాంగ్లోకి చెప్పాలి ఆ భాష. అద్భుతమైన యాక్టర్. నేను ఫిదా అయిపోయి ఆయన పర్ఫామ్ చేసినప్పుడు వెంటనే వెళ్ళి అన్న మీతో ఒక ఫోటో తీసుకోవాలన్నా అంటే, బ్రదర్ దానికి ఏమైనా తీసుకున్నాం అన్న, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినారన్న మీరు ఖచ్చితంగా చాలా పెద్ద యాక్టర్ అవుతారు, నేను ఫోటో తీసుకోవాలని మీతో అంటే వచ్చి ఫోటో ఇచ్చి చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడతారు, చాలా మంచి ఆయన, చాలా ప్రేమగా మాట్లాడతారు. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేశాను అనమాట. చేసినప్పుడు మనోడు ఎంత హంబుల్ అంటే అంత హంబుల్, అండ్ ఆల్సో అంటే యూజువల్గా స్క్రీన్ మీద చూసే పర్సన్ లేకపోతే ఈ పర్సన్ అని ఒక నిమిషం డౌట్ అనేది కూడా వచ్చేలా ఉన్నాడు అనమాట. అవును,
చూస్తే స్క్రీన్ మీద ఎంత భయంకరంగా ఆడితో మాట్లాడాలంటే కూడా మనకు భయం అవుతుంది అన్నట్టు కనిపిస్తాడు. ఆ లుక్ను కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా, అంటే అరగుండు చేసి పంపించేస్తారు. పంపించిన తర్వాత సగం పెరిగిన జుట్టు అండ్ మిగతాది అయితే ఆల్రెడీ ఉన్న జుట్టు. దట్ ఈస్ సుకుమార్ సార్. అదే ఈ సెకండ్ టైం చూసేటప్పుడు నాకు అర్థమైపోయింది, అరే ఇట్లాంటి విషయాల్లో కూడా ఇంత డిఫరెంట్గా చూపిస్తున్నారు. అలాంటివి చాలా ఉంటాయి. మీకు ఎప్పుడు సుకుమార్ సార్ సినిమా ఒకసారి చూస్తే మీకు 100% తెలియదు. ఒకసారి ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒక జోష్లో అలా చూస్తుంటారు, నవ్వుతుంటారు, విజిల్ కొడుతుంటారు, అడుస్తుంటారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. రెండోసారి వెళ్ళి చూస్తే మీకు డీటెయిలింగ్స్ దొరుకుతాయి. ఇలాంటి డీటెయిలింగ్స్ ఆడు గుండు కొట్టారు, అప్పుడు క్లీన్ షేవ్ ఉంది, మళ్ళీ వాళ్ళు అటాక్ వచ్చేసరికి కొంచెం టైం ల్యాప్స్ ఉంది, ఆ టైం అని ఇన్ని నెలల గ్యాప్ ఉంది, అన్ని నెలలకి ఎంత హెయిర్ పెరగవచ్చు దాని మీద కూడా సారు వర్క్ చేసి ఓకే ఇంత పెరగవచ్చు అని చెప్పి ఆ కరెక్ట్ హెయిర్ని దాన్ని మళ్ళీ ఆ రేంజ్కి ట్రిమ్ చేసి కట్ చేసి అట్లా చాలా ఉంటాయి. మీకు ఇంకోటి చెప్పనా సార్, దీంట్లో అంటే అందరికీ తెలిసి ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తా. ఇప్పుడు కేశవ ఉన్నాడు కదా, పార్ట్ 1లో మీరు చూడండి, నాట్ ఓన్లీ కేశవ, హీరో గారు కూడా పార్ట్ 1లో చూడండి, స్టార్టింగ్లో బక్కగా ఉంటాడు, బక్కగా మొహం మీద అసలు ఏం కండ లేకుండా అవునవును పీకపోయి ఉంటాడు. హీరో గారు కూడా చాలా సన్నగా ఉంటారు, ఫేస్లో కూడా అంతా ఎముకలు ఇట్లా వచ్చేసి కొంచెం అట్లా చాలా సన్నగా బక్కగా ఉంటారు. పార్ట్ 2లో వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళు రిచ్ అయ్యేసరికి కేశవ కూడా లావ్ అవుతాడు, ఆడికి పొట్టొచ్చి ఉంటుంది హీరో గారు కూడా. మీరు కేశవ హీరో గారిని కాదుకున్నా పక్కన ఉండే బ్యాచ్ అందరినీ గమనిస్తే వాళ్ళు కూడా అంతే, అందరూ బల్కీ అయింటారు. ఫస్ట్లో ఉన్నప్పుడు ఏమో సన్నగా ఉంటారు, పార్ట్ 2కి వచ్చేసరికి ఏమో డబ్బులు వచ్చింది కదా, డబ్బులు వస్తే మనుషులు ఎలా మారిపోతారు, లావ్ అవుతారు, గోల్డ్ వేసుకుంటారు, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. మామూలుగా బట్టలు గోల్డ్ వరకే చూస్తారు అందరూ. సార్ దగ్గర ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా, ఓకే, వాళ్ళ బాడీ ఇది కూడా మారిపోద్ది అనమాట. అది పార్ట్ 1కి పార్ట్ 2కి వచ్చేసరికి డిఫరెన్స్ గమనిస్తే తెలుస్తుంది. సో నువ్వు దానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్లాంగ్ రైటర్గా వర్క్ చేసావు అని దాని గురించి పక్కన పెడదాం. అదే ఆడియన్గా ఒకసారి నువ్వు చెప్పు, నీకు పుష్ప 2లో నీకు బాగా నచ్చిన సీన్ కానీ ఎపిసోడ్ ఏంటి? నాకు ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదు అసలు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్కువ కష్టపడింది కూడా ఆ సీన్ కోసమే సార్. ఓకే, అద్భుతంగా నాకు నచ్చిన ఎపిసోడ్ కూడా అదే, సారీ ఎపిసోడ్. అసలు పుష్ప ఏంటి సారీ చెప్పడం ఏంటా అని అందరు అనుకుంటారు, కానీ ఇలా కాదు. బండి వాళ్ళు ఉంటే మనం స్పాయిల్ చేసినట్టు అయితే ఆల్రెడీ రిలీజ్ చాలా మంది చూసింటారు. ఏంటంటే కేశవ్ ఒక డైలాగ్ అంటాడు, వదిన నీ బండి ఎప్పుడో తిరుగుతుంది అనుకున్నావు వదిన అని చెప్పేసి అంటాడు చూసారా, అప్పుడు ఒక హై ఇస్తుంది. నేను షాక్ అవ్వలేదు, ఇప్పుడు నాకు తెలిసి జరుగుద్దని, కొంచెం లేటుగా జరిగిందంతే అని అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అద్దంలో అస్సలు తగ్గేదే, అదిరిపోయింది అసలు. నాకు బాగా నచ్చిన సీన్ అది.